ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆచంట రామవరం చేనేత కుటుంబాల వారందరినీ కలిసి మరి తెలుగుదేశానికి మద్దతు తెలియజేస్తుందిగా మరి రామవరం గ్రామం నుంచి బీకే గారు, నాగరాజు గారు, గంగాధరం గారు, నిల్లా కోటయ్య గారు, ఇంకా తదితరులు, అలాగే పోడూరు నుంచి మరి కాసా సుబ్బారావు గారు, తిప్పా సత్యనారాయణ గారు, తర్వాత గణపతిరావు గారు, మరియు మార్టేరు నుంచి మరి రూబీ భాస్కర్ గారు, అదేవిధంగా నాయుడు సత్యనారాయణ గారు, మరి మేమంతా ఒక టీమ్గా బయలుదేరి బేవర్స్ కళ్యాణ మండపం నుంచి మరి ఈరోజు ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తాం. మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ విజయానికి మరి చేనేత కులం తరపున అత్యధిక మొత్తంలో మెజార్టీ తీసుకురావడానికి మేము ప్రయత్నంలో భాగంగా మరి గత బుధవారం పోడూరులో చాలా ఉత్సాహం జరిగింది. ఈరోజు మరి ఆచంట వ్యాపారంలో కూడా అదే ఉత్సాహంతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి మరి ఇక్కడి నుంచి ప్రచారం బయలుదేరుతున్నామండి. జై తెలుగుదేశం. ఆచంట నియోజకవర్గం నుంచి తరపున పోటీ చేస్తున్నారని ఆయన సైకిల్ గుర్తు, అలాగే బీజేపీ తరపున ఎంపీ సీటుగా మన శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నారు, ఆయన కమలం గుర్తు. ఈ రెండింటికి తప్పనిసరిగా 2 ఓట్లు వేసి మన అత్యధిక మెజార్టీలో గెలిపించాలండి. నెక్స్ట్ అలాగే మనకు వచ్చి ప్రతి పథకం కూడా ఏ పథకం కూడా ఆగదండి. మన మొగ్గం పథకం 24,000 కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇప్పింటారు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో డౌట్ లేదు. ఆయన చెప్పకపోయినా మన పిఠాపురం మీటింగ్ లో అది చెప్పారండి ఆయన. మళ్ళీ మనకి ఇక్కడ చెప్పకపోయినా కానీ మనకు వచ్చి 3,000 కాదు కదండి, 3,000 కాకుండా మనకి 4,000 రూపాయలు మొత్తం మూడు బండ్లు సంవత్సరానికి వచ్చి ఫ్రీ అండి. 3,000 రూపాయలు ఇచ్చి మీకు పెన్షన్ 4,000 ఇస్తారండి. మీ ఇంట్లో అమ్మాయి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే మీ మనవాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తారండి. ఏ పథకాలాగో ఏమీ మీకు డౌట్ లేదు. మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుకి ఓటేయాలండి. రాజధాని కట్టాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా, ఏది ఇవ్వాలన్నా సరే, ఏ రోడ్లు పోవాలన్నా అదండి. మనకు సొంత ఇల్లు లేకపోతే మనకి ఎలా ఉంటుందో, సొంత రాజధాని లేకపోతే అలా ఉంటుందండి. అది అందుచేత మీరు తప్పనిసరిగా మీతో పాటు 10 మంది చేత ఓట్లు వేయించి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలండి. అది ఏమంటే పేతాన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమంతా తిరుగుతున్నాం. పేతాన్ సత్యనారాయణ గారి నాయకత్వం వదిలాలి. అలాగే పేతాన్ సత్యనారాయణ గారికి మన వేవర్స్ కమ్యూనిటీ తరఫున ప్రతి గడపకి వెళ్ళి ఈ పథకాలని మనం వివరిస్తున్నాం అండి. అది అని చెప్పి తప్పనిసరిగా మీరు పేతాన్ సత్యనారాయణ గారికి ఓటేసి గెలిపించాలి.